వీళ్ళందరూ ఎక్కడ కనిపిస్తారంటే దేవుని ఆలయాల్లో కనిపిస్తారు. వీళ్ళంతా ఎక్కడుంటారు? వీళ్ళంతా దేవుని మందిరాలలో కనిపిస్తారు, సంఘాల్లో, చర్చెస్లో కనిపిస్తారు. వీళ్ళ క్వాలిఫికేషన్ ఏంటంటే దేవుడు నమ్ముతారు. నెక్స్ట్ దేవుడు విచారణ చేస్తాడు, నమ్మారు, అయినా పాపం చేస్తారు. చూసారు ఎలా ఉందో? కొన్ని వచనాలు చూద్దాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 18 నుంచి 22 వరకు నేను చదువుతాను, మీరు అందరు చూడండి. విత్తువాని గూర్చిన ఉపమాన భావం వినుడి. ఎవరి గురించి ఇది? సోయర్ అంటే ఏంటి? విత్తనాలు విత్తేవాడు. రైతు పొలంలో విత్తనాలు చల్లుతాడు కదా, పొలంలో విత్తనాలు చల్లుకుంటూ వెళ్ళిపోతాడు. అలా చల్లుకుంటూ వెళ్ళిపోయినప్పుడు 4 రకాలైనటువంటి పరిస్థితులు ఆ విత్తనాల దగ్గర మనం చూస్తాం. ప్రతి రైతు, పంట పండించే వాళ్ళు ఎవరైతే వాళ్ళు చూస్తారు, మనం కూడా చూస్తాం. ఏం కనిపిస్తాయి అక్కడ? 4 రకాలైన పరిస్థితులు. విత్తువాని గురించిన ఉపమాన భావం చెప్పేస్తాడు డైరెక్ట్. మీకు అన్ని తెలుసు కాబట్టి అవన్నీ చదివించట్లే, ముందు ఏం చెప్పాడు ఏమని, డైరెక్ట్గా దాని భావంలోకి వెళ్ళిపోదాం. నేను చదువుతాను. విత్తువాని గూర్చిన ఉపమాన భావం వినుడి. ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యం వినియు గ్రహింపక ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడిన దానిని ఎత్తుకుని పోవును. వీడెవడట? త్రోవ ప్రక్కను విత్తబడిన వాడు వీడే. అంటే వీళ్ళు ఏంటంటే విత్తనాలు చల్లుకుంటూ రైతు వెళ్ళిపోయినప్పుడు త్రోవ ప్రక్కన పడిపోయినట్టు కొన్ని, త్రోవ ప్రక్కన. వీడు తన హృదయంలో నుంచి వాక్యం అట దుష్టుడు వచ్చి ఏమైపోతుంది? ఎత్తుకుని పోతాడట. మీలో కూడా ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో చూసుకోండి. ఇప్పుడు దేవుడు వాక్యం విత్తుతున్నాడు మీ హృదయాల్లో. ఈ వాక్యం ఎందరైతే ఈ శబ్ద యంత్రం ద్వారా వింటున్నారో అందరికీ దేవుడు విత్తుతున్నాడు. విత్తుతున్న ఈ విత్తనాలు వాక్యం అని, ఈ విత్తనాలు దేవుని మాటలని, ఈ విత్తనాలు విత్తబడుతున్నాయి. త్రోవ ప్రక్కన విత్తుకుంటున్నారని చూసుకోండి. మీరు హృదయం అనే నేలలో, మీ హృదయం అనేటువంటి నేలలో దారి పక్కన పడేసారేమో చూసుకోండి. అంటే టేక్ టీజ్గా తీసుకోవడం. మొన్న వారం ఏం చెప్పామంటే ఏమో అనే రకం అనమాట. పోయిన వారం ఏం చెప్పుకున్న వాక్యం అంటే ఏదో చెప్పర్లేండి అంటారు, అంతే. గుర్తుపెట్టుకోరు, ఆలోచించరు, బైబిల్ తీసి చదవరు, ఇంటికి వెళ్ళి ధ్యానించరు, ప్రార్థన చేసుకోరు. పోనీ విన్న వాక్యాన్ని బట్టి ప్రార్థన చేయరు. ఈ వాక్యం భావం నాకు తెలిసింది ప్రభువా, నువ్వు దీని ప్రకారం నేను నడవటానికి సహాయం చేయండి ప్రభువా అని ప్రార్థన చేయరు, ఏమి చేయరు. త్రోవ ప్రక్కన పడేసుకుంటే దుష్టుడే చేంజ్ చేస్తున్నప్పుడు బైబిల్ జిప్పేసి ఇప్పుడు జిప్పేసి ఆదివారం జిప్పేస్తారు, మళ్ళీ ఆదివారం ఎప్పుడు తీస్తారు? చర్చిలోకి వచ్చి తీస్తారు. మరికొందరైతే ఆ జిప్పు కూడా తీరు, ఒళ్ళో పెట్టుకుని అలా చూసి అంతా అయిపోయేదాకా వాక్యం విని కానుకలు వేసేసి వీళ్ళ కానుక కోసం దేవుడు అది పేదవాడికి ఎదురు చూస్తున్నట్టు చాలామంది అండి ఈ కానుకేసే సమయం కూడా వస్తుంటారు. రారు, కానుకేసే సమయానికి వచ్చి దేవుడు పాపం మరి పేదవాడు కదా, వీళ్ళు ఇచ్చే డబ్బులతో బతకాలి కాబట్టి దేవుడి కోసం వీళ్ళు వచ్చి వేసే 4 డబ్బులు అందులో పడేసి వెళ్ళిపోవడానికి వస్తారన్నమాట. వీళ్ళకి ఏమేమి వాక్యం వస్తుంది మరి? దేవుడు ఏం మాట్లాడతాడు వీళ్ళతో? మరి ఆ ఆదివారం వీళ్ళతో దేవుడు ఏమీ మాట్లాడలేదు, ఎందుకంటే వీళ్ళు వచ్చి రాలేదు కాబట్టి టైంకి వాక్యం వాళ్ళలోకి చేరలే. త్రోవ ప్రక్కన పడేవాళ్ళు వీళ్ళే. ఒకళ్ళు వచ్చినా కానీ ఆ సెల్ ఫోన్ చూసుకుంటున్నాం. ఏం చూసుకుంటారు ఎక్కువ మంది? ఈ మధ్యకాలంలో రోగం ఏంటంటే, ఈ మధ్యన వచ్చిన రోగం ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు సెల్ ఫోన్లు పట్టుకుని చర్చిలోకి రావడం. కనీసం బయట చూడండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ ఛాంబర్లోకి వెళ్తాం, డాక్టర్ ఉండే గదిలోకి వెళ్తాం ఛాంబర్లోకి, ఏమనుంటుంది బయట? ప్లీజ్ స్విచ్ ఆఫ్ యువర్ ఫోన్ లేదా సైలెంట్ మోడ్లో పెట్టేసుకుని అంటుంది. అంటే అంతకంటే తక్కువ మరి దేవుడు సైలెంట్ మోడ్లో పెట్టరు. టింగ్ రింగ్ రింగ్ మరి మోగిపోతుంటాయి. వీళ్ళు మరి కలెక్టర్లు అంత బిజీలు, మరి వీళ్ళు కలెక్టర్లు, సీఎంలు, మినిస్టర్లు, ఇంకా పెద్ద పెద్ద బిజీగా ఉండేటువంటి పోస్టులు ఏవైతే ఉంటే వాళ్ళు మరి అప్పుడు కూడా మోగేస్తే మాట్లాడేళ్ళు. ఏమండి అలా మాట్లాడరు చాలామంది. ఇంకా బుద్ధిహీనులు ఎలాంటి వాళ్ళు అంటే అక్కడే మాట్లాడుతూ ఉంటారు. దేవుని సన్నిధిలో అక్కడ ఇలా పెట్టేసుకుని నీ మొహం తగలయ్యా, ఆ పక్కన అందరూ జస్ట్ నిన్నే చూస్తుంటారు. అక్కడ వాక్యం చెప్తుంటే వినకుండా వెళ్ళేమవుతారు, ఏదో మాట్లాడతారని ఇలా తిరిగిపోరు. అంటే దేవుని యొక్క పరిచర్యలో నువ్వు పాడు చేసేవాడు అయిపోతావు, పాడు చేస్తున్న దాని అయిపోతావు. ఫోన్లు చూసుకుంటూ కూర్చుంటారు చాలామంది కుర్రోళ్ళు, వెనక్కిపోయి వారు ముందుకొచ్చి కూర్చోరా లేనాడు. ఒకవేళ కూర్చున్న ఫోన్తో ఎడుతూ ఉంటారు. ఏం చూస్తున్నారు అంటే టక్కుమని బైబిల్ ఓపెన్ చేస్తారు మన ముందు. అమ్మో నిజం భక్తుడురా, చాలా భక్తుడురా అనుకోవాలని బైబిల్ ఉంటుంది పక్కన. మనకు తెలియదు ఏంటి మనం అన్నప్పుడు ఇవన్నీ పక్కకి ఏంటి బైబిల్ టిక్ మన అంటే పైకి రాదు. అది బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళి చూస్తే ఏమేమి యాప్స్ ఓపెన్ చేశాడో, ఏమేమి చూస్తున్నాడో మనకు తెలీదా? ఒకవేళ ఎవడ ఇంటికి కొట్టే తన్ని పోతాయి అనుకోండి, క్లియర్ ఆల్.
అంటే దేవుని సన్నిధికి ఎందుకు వస్తున్నావు అంటే త్రోవ ప్రక్కన పడిపోతున్నావు నువ్వు అంతా కూడా. దేవుని సేవకుడు వాక్యం అందిస్తున్నప్పుడు నువ్వు వినకుండా ఆసక్తి పెట్టకపోతే నీవు ఎందుకు వస్తున్నట్టు అసలు మందిరానికి, దేవునికి సన్నిధికి ఎందుకు వస్తున్నట్టు? ఏమి నేర్చుకోవడానికి? దేవుడు మాట్లాడాలని వస్తున్నావా? ఈ ఆదివారం దేవుని సన్నిధిలో దేవుడు నాతో ఏం మాట్లాడాలనుకున్నాడు, అది నా దేవుడు నా కొరకు సిద్ధపరిచిన మాటలు నేను వినాలి అని మనసు ఎవరికైనా ఉన్నదా? 98% ఉండదండి. ఈ ఆదివారం నా దైవ సేవకుడి ద్వారా నా దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడు అని ఎదురు చూసి భక్తులేరి ఉన్నారా? ఉండరు. ఇప్పుడు వాక్యం ప్రకటించబడుతుంది కదా, దేవుడు ఏం మాట్లాడబోతున్నాడు నాతో అని ఎదురు చూసేవారు ఉన్నారా? ఉండరండి. వేళ్ల మీద లెక్క పెట్టుకోవాలి. వెనక్కపోయి సెల్ ఫోన్లు చూసుకుంటూ ఇంకోటి ఆడుకుంటూ పిల్లలతో ఆడుకుంటూ ఈ కాలక్షేపం చేసుకుంటూ ఉంటారు చాలామంది, ఎక్కువ మంది. దేవుడు ఉన్నాడని తెలుసు, దేవుడు విచారణ చేస్తాడని తెలుసు, అయినా పాపం చేసే కేటగిరీలకు చూడండి ఎంతమంది వస్తున్నారు. ఎంతమంది దేవుని సన్నిధికి వెళ్ళేది ఎందుకు? దేవుని వాక్యం శ్రద్ధగా విని ఆలకించడానిక, అశ్రద్ధగా ఉండి ఆలకించడానిక? నీవు దేవుని మందిరంకు పోనప్పుడు ప్రసంగి 5:1 నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో, బీ కేర్ఫుల్ అన్నాడా, లేకపోతే పర్లేదులే టేక్ ఇట్ ఈజీ అన్నాడా, లైట్ తీసుకోండి అన్నాడా? గజ 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 వణకాలంట దేవుని సన్నిధి అంటే. ఎక్కడ దేవుని మాటలు అలా వస్తే అక్కడ నీ దేవుని సన్నిధి. దేవుడు మాట్లాడుతున్నప్పుడు వాక్యంతో నీతో నీ ముందున్నప్పుడు, దేవుని మాటలు నీ ముందున్నప్పుడు నీ మనసు ఎలా ఉండదు సార్? గజ 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 వణుకుతూ నా దేవుడు సర్వశక్తిమంతుడు మాట్లాడుతున్నాడు, నేను ఎదురు చూడాలి, ఆ మాటల కోసం వేగిరపడాలని చూడాలి. అందుకే వినుటకు వేగిరపడే మనసు ఉండాలి. ఏముండాలి? వినుటకు వేగిరపడే మనసు ఉండాలి. వినడానికి అనాసక్తి, మనకి ఏమొచ్చని, మనకి దేవుని గురించి ఏం తెలుసని. బైబిల్ రాదనే మాట అనడం నాకు వచ్చు నోటికి, ఎవరికి బైబిల్ రాదు అనడం ఈజీగా అనేస్తాను. కానీ ఆ మాట అంటుంటే చాలామందికి కోపం వస్తుంది. ఎందుకంటే మాట్లాడితే బైబిల్ ఎవరికి తెలియదు అంటారు, లేకపోతే బైబిల్ మీకు రాదంటారు అని చాలామంది అంటారు. నేనైతే నా నోటితో ఇప్పుడు సాధారణంగా ఎక్కువ శాతం ఈ మాట రానివ్వను. నా నోటి నుంచి ఎక్కువ శాతం రానివ్వకుండా ఉండటానికి ప్రయత్నిస్తాను. ఎందుకో చెప్పనా? అపార్థం ఎక్కువ చేసుకుంటారు. ఇదే మాటను ఇంకోలా మాట్లాడుతున్న ఇప్పుడు అర్థం చేసుకుంటే ప్రయత్నించండి. ఇదే మాటను బైబిల్ రాదు మీకు అంటాను అనుకుందాం, మీరేమనుకుంటారు? ఇతనికి ఒకటికి వచ్చి అనుకుంటా బైబిల్ అనుకుంటారు కదా. ఇలా అంటే డైరెక్ట్గా ఇదే మాటను ఇంకోలా మాట్లాడుతున్నావు, ఇందులో ఏమైనా తప్పు ఉందేమో మీరు చెప్పండి. దేవుని సన్నిధికి వచ్చి నువ్వు బైబిల్ చదవు ఇంటి దగ్గర. రెండోది, చదవని వారు దేవుని సన్నిధికి వచ్చి, దేవుని మందిరానికి వచ్చి, దేవుని వాక్యం ఎక్కడైతే అందించబడుతుందో అక్కడికి వచ్చి చదవక బైబిల్ చెబుతున్న చోటుకు వచ్చి, సన్నిధికి వచ్చి వాక్యం కూడా వినకపోతే దేవుడు సంగతులు, దేవుని మనసు నీకు తెలుస్తుందా? తెలీదు. అదే మరి నేను అన్నదే. బైబిల్ రాదంటే అర్థం ఏంటి? బైబిల్ అంటే ఏంటి? నథింగ్ బట్ దేవుని మనసు. అది బైబిల్ అంటే ఏంటండి? దేవుని మనసా లేకపోతే ఇంకేదన్నా? దేవుడు మనసులో ఆలపించినవి, ఆలోచించినవి, ఆయన తలపెట్టినవి, సంకల్పించినవి అన్నీ రాసుకుంటూ వచ్చాడు. ఎవరి కోసం? నీ కోసం, మనుషుల కోసం, ఆయన బిడ్డలమైన మనందరి కోసం ఇవన్నీ నిక్షిప్తం చేసి రాసి మనకిస్తే, అది దైవజనులు ఉపదేశిస్తుంటే, బోధిస్తుంటే, సువార్తికులు, దైవజనులు, ప్రసంగికులు ఎందరో కష్టపడుతుంటే వాక్యం వినడానికి మనకి ఏముండట్లేదు? వినడానికి మనసు ఉండట్లేదు, చదవడానికి మనసు ఉండట్లేదు. ఇంకా మరి నీకు దేవుడు ఎలా తెలుస్తాడు? ఎలా అర్థమవుతాడు? దేవుని దగ్గర నుంచి ఉన్న ఆశీర్వాదాలు ఎలా పొందుకుంటావు? దేవుని మనసెరిగి చేస్తేనే కదా పొందుకుంటావు. మరి ఇప్పుడు బైబిల్ రాదు అనడం అంటే దేవుని మనసు నీకు తెలియదు అని అర్థం. నీకు బైబిల్ తెలియదు అంటే అర్థం ఏంటి? నువ్వు చదవట్లేదు, రెండోది వాక్యం కూడా వినట్లేదు. మరి నీకు దేవుని మనసు ఎలా తెలుస్తుంది? బైబిల్ తెలియదంటే దాని అర్థం దేవుని మనసు నీకు తెలియదు. మరి దేవునికి నచ్చే బ్రతుకు మనలో ఎలా కలిగి ఉంటాం? దేవునికి నచ్చే బ్రతుకు మనలో చూపించలేం ప్రియులారా. ఇక కిందకి చదివితే, త్రోవ ప్రక్కన విత్తబడినవాడు వీడి. నెక్స్ట్, రాతి నేలను విత్తబడిన వాడు ఇంకో రెండో రకం. రాతి నేలను విత్తబడిన వాడు వాక్యం విని వెంటనే సంతోషంతో దాన్ని అంగీకరించేస్తాడట. వీళ్ళు చాలా డేంజర్ అండి, చాలా వినండి. ఈ రకమైనటువంటి కేటగిరీ చాలా చాలా డేంజర్గా ఉంటారు వీళ్ళు. ఎలాగంటే అంటారు అంతే. ఎందుకు? మంచి ఉర్రతులుగుతూ ఉంటారు వీళ్ళు. ఉర్రతులు అంటే ఏంటి తెలుసా? వాక్యం వెనకని ఇది సత్యమని అంగీకరిస్తారు. ఎస్, ఇదే నిజం అంటారు, ఇదే అసలైన వాక్యం అంటారు, నిజమైన దేవుని మనసు ఇదే అంటారు, మంచి వాక్యాలు అందిస్తున్నారంటారు. కానీ
వీళ్ళ మనసట, వీళ్ళ మనసులో నేల అలాంటిదట వెళ్తే రాతి నేల టక్కమని మొలకొచ్చింది. కానీ వేరు తన్నుకోవడానికి వీళ్ళ మనసు ఏమైపోయి బండరాయి. వేరు లోపలికి చొచ్చుకు వెళ్ళట్లేదు. ఎందుకు? వీళ్ళ మనస్తత్వం బండరాయి మనస్తత్వం. రాతిలోకి వేరు వెళ్ళదు. అందుకే వీళ్ళు ఏమైపోయారట, కింద చూడండి, రాతి నేలను విత్తబడిన వాడు వాక్యం విని వెంటనే సంతోషంతో దాన్ని అంగీకరించేవాడు. అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిలుచును గాని వాక్యము నిమిత్తం శ్రమ అయినను హింస అయినను కలుగగానే అభ్యంతరపడతాడు. ఏదో ఒక గిట్టని మాట వినిపించారు నీకు, అంతే వెంటనే దూరం అయిపోతారు. ఏదో ఒక గిట్టని మాట వినపడగానే దేవునికి దూరం అయిపోతారు. అవునా కదా? ఒక గిట్టని మాట, ఒక సమస్య, ఒక శోధన, ఒక శ్రమ నీ మీదకి వచ్చినప్పుడు వెంటనే ఏమైపోతారు? మనుషులు తొలగిపోతారు. ఎందుకు? నీలో నిజమైన వేరు తన్నుకునే స్వభావం నీలో కల్పించుకోవట్లేదు. నువ్వు వాక్యం వింటున్నావు, అంగీకరిస్తున్నావు, మరి వేరు తన్నాలి కదా. వేరు తన్ని మొక్కయ్యి మ్రోనవ్వాలి కదా. దేవుడిచ్చే ఆశీర్వాదాలు పొందుకోవాలి కదా ప్రియులారా. ఎందుకు ఇలాంటి బ్రతుకులు మనలో కనిపిస్తున్నాయి? కేవలం వినట్లేదు. నెక్స్ట్ 3వ చూద్దాం. ముండ్ల పొదలలో విత్తబడిన వాడు వాక్యం వినివాడే. వీడు కూడా వాక్యం వింటాడట, వీడు కూడా వాక్యం వినేవాడే. ఈ విత్తనం ఇక్కడ పడింది, కానీ వీడు చుట్టూ కూడా ఐహిక విచారమును ధనమోసమును ఆ వాక్యమును అణచివేయను. వీడికి ఎన్నో బాధలు, సమస్యలు, ఇవన్నీ విచారాలు. రేపేం తిందుమా, ఏమి త్రాగుదుమా, రేపొద్దు నా బిడ్డల భవిష్యత్తు ఏంటి, నా భవిష్యత్తు ఏంటి, మేమేమైపోతాం. ఈ శోధనలన్నీ కూడా నేను ఏం చేస్తుందట, ఎదగనివ్వకుండా, వాక్యానుసారంగా ఎదగనివ్వకుండా వీడిని అణిచివేస్తానట. ముళ్ళ పొదల్లో పడిన వాడు ఈడే. ఇక 4వ వాడు చూడండి, మంచి విత్తనం. 23వ వచనం. మంచి నేలను విత్తబడిన వాడు వాక్యం విని గ్రహిస్తాడు. వాడు వాక్యం విని ఏం చేస్తాడు? గ్రహిస్తాడు. అట్టి వాడు సఫలులై ఒకడు 100 ఒకడు 60 ఒకడు 30 ఫలించున. నేను వాక్యం విని వాక్యం కొరకు బ్రతికే వాళ్ళు కొద్ది మందే ఉంటారు. వాక్యం కొరకే బ్రతికే వాళ్ళు అతి కొద్ది మందే ఉంటారు. అట్టి వారిలో మనం ఉండాలి. ఇక కిందకి కొన్ని మాటలు ఇంకా మనం చూస్తే, మత్తయి సువార్త 7వ అధ్యాయం 26-27 వచనాలు. 7:26-27. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడును ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలిండును. ఏమండి, ఇది 3వ రకమైన బుద్ధిహీనులు కదా మనం మాట్లాడుకునేది. ఇలా దేవుడు ఉన్నాడని అంగీకరిస్తారు, నమ్ముతారు, విశ్వాసులే. దేవుడు విచారణ కూడా చేస్తాడమ్మో, దేవుడు మరి తీర్పు తీరుస్తాడని నమ్ముతున్నారు. అయినా పాపం చేస్తున్నారంటే ఏంటి వీళ్ళు? బుద్ధిహీనులు. అదే చెప్తున్నారు ఇక్కడ చూడండి. వాళ్ళట నేను చెప్పు మాటల ప్రకారము, చూడండి, నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు, అంటే వాక్యం వింటారు కానీ ఆ వాక్య ప్రకారము బ్రతకని వారు, ఆ వాక్య ప్రకారం జీవించిన వారు ఏమిటారు? వీళ్ళు ఇసుక మీద కట్టుకున్న ఇల్లును పోలిన బుద్ధిహీనులట. అసలు నిజంగా ఇసుక మీద ఇల్లు కట్టుకుని నిలబడద్దా? తుస్సుమని పడద్దే. ఇప్పుడు ఎవరైతే వాక్య ప్రకారం జీవించట్లేదో వాళ్ళందరూ ఎలాంటి వాళ్ళు తెలుసా? బుద్ధిహీనులు. ఆ బుద్ధిహీనులు పడిపోతారా, లేస్తారా? స్థిరంగా నిలబడతారా? నిలబడరు. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, నువ్వు వాక్యం విని కూడా ఆ వాక్య ప్రకారం నువ్వు అనుసరించకపోతే, నీవు ఎన్ని సంవత్సరాల నుంచి భక్తి చేస్తున్న విశ్వాసమైనా, పెద్ద పెద్దవైనా, సంఘ కాపరివైనా, లేకపోతే సామాన్య విశ్వాసమైనా ఏమైపోతావు? బుద్ధిహీనుడు అయిపోతావు. నీ సర్వాన్ని నువ్వేమైపోతావు? కోల్పోతావు, నాశనానికి వెళ్ళిపోతాం ప్రియులారా. అంటే వాక్యం విని చెప్పున చేయట్లేదంటే మరి అందరూ కూడా అలాగే ఉన్నారంటే అందరూ అలాగే ఉన్నారు. అందరూ అలాగే కనపడుతున్నారు. మరి 27వ వచనం చూడండి. వాన కురిసిన, వరదలు వచ్చిన, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టును, అప్పుడు అది కూలబడిను, దాని పాటు ఎంతో గొప్పదయ్యో, ఎంత కష్టపడి కట్టావే, కూలిపోయింది. అంటే కూల్చుకోవడానికి ఇల్లు కట్టుకుంటారు ఎవడన్నా? స్థిరంగా ఉండాలట. ఏ సిమెంట్ వాడో అంటారు. ఎందుకు? బలమైన మంచి సిమెంటు, 53 గ్రేడ్ ఉన్న సిమెంటా, లేకపోతే ఇంకో పెద్ద గ్రేడా సిమెంట్ బస్తా అని క్వాలిటీని బట్టి మాట్లాడుకుంటూ ఉంటారు. ఎందుకు? గట్టిగా దృఢంగా ఉండాలని. మరి నీ జీవితంలో నువ్వు గట్టిగా నిలబడాలంటే, దేవుడిచ్చే ఆశీర్వాదాలను నువ్వు పొందుకోవాలంటే, దేవుని రాజ్యంలో నువ్వు చేర్చబడాలంటే, వాక్యం వినటం ఒకటే కాదు, వాక్య ప్రకారం జీవిస్తేనే నీ భక్తి, జీవిస్తేనే నువ్వు దేవుని బిడ్డవి. అంతే. వాక్యం చెప్పిన ఇలా తుడిచేసుకుంటారు చాలామంది, ఇలా తుడిచేసుకుంటారు.
ఇలా తుడిచేసుకుంటారు. ఒక్కొక్కరు అంటారు కదా, ఎన్ని తిట్టినాడు ఏంటంటే దులిపేసుకుంటాడు అంటారు. ఎన్ని తిట్టినా దులిపేసుకుంటారు, పట్టించుకోరు, సిగ్గుపడరు. వాక్యం ఎన్ని విన్నా అక్కడ ఆ వాక్యానుసారం ఎందుకు బ్రతకట్లేదు? వీళ్ళు ఎంత మోస్ట్ డేంజరస్ తెలుసా? బుద్ధిహీనులు ఇలాంటి వారని చెప్పి ఇసుక మీద తన ఇల్లును కట్టుకునే వారిని పోలి ఉన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. తీతు పత్రిక 1:16 చూద్దాం. తీతు పత్రిక 1:16. తీతు పత్రిక 1:16లో ఒక మంచి మాట దేవుడు మనందరి నిమిత్తం రాశాడు. దేవుని ఎరుగుదుమని వారు చెప్పుకొందురు గాని అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్యము విషయం భ్రష్టులనయుండి తమ క్రియల వలన ఆయనను ఎరుగమన్నట్టున్నారు. 3 అని అంకేశాడు చూడండి. దానికి 3 అని అంకె ఉందా? అక్కడ ఉందా? అంకేశాడు దేవుడు బైబిల్లో వేసాడు. 3 అని అంకె కింద ఏముంది? ఫుట్ నోట్లో ఆయనను ఎరుగమని వారు. అసలు మాకు దేవుడు తెలియదు అంటే చర్చికి వెళ్తున్నావు, విశ్వాసివి, ప్రార్థిస్తున్నావు, పాటలు పాడుతున్నావు, వాక్యం చెబుతున్నావు, కానుకలు వేస్తున్నావు, అన్నీ చేస్తున్నావు, వెరీ గుడ్, బాగుందంతా. కానీ మీ క్రియలు ఎలా ఉందంటే వాక్యాన్ని బట్టి అనుసరించే క్రియలు ఎవరిలోనూ కనబడట్లేదు. వాక్యం ఏమి చెబుతుందా చేయరు, వాక్యం ఏమి చెబుతున్నట్టుగా బ్రతకరు. వాక్యం చెబుతున్నట్టు బ్రతుకుతున్నారా? ఉదాహరణకు ఒకటి చెప్పండి. అబద్ధములు ఆడకూడదు అని వాక్యం చెప్పింది, వారు ఆడుతున్నారా అంటే ఇప్పుడు దీని అది బోల్డ్ ఆడుతున్నారట. దీన్ని బట్టి వాడెవరట? బుద్ధిహీనుడు. పైగా దేవుడు ఎరిగిన వాడు, నువ్వు చర్చికి వెళ్తున్నావు, మందిరానికి వెళ్తున్నావు, నేను విశ్వాసాన్ని, నేను జ్ఞాన్ని, నేను గొప్పని, నేను అది, నేను ఇది నేను అనుకుంటున్నాను కదా. మనం వాక్య ప్రకారం జీవించకపోతే మనం ఎవరు? బుద్ధిహీనులము. పైగా దేవుణ్ణి ఎరుగమన్నట్టు అన్నమాట మనం. అసలు దేవుడు అంటే మనకు తెలియదట. దేవుడు అంటే తెలిసినోడు ఏం చేయాలి? నీ దగ్గర నిజంగా పెద్ద జ్ఞానం ఉంది, నీ దగ్గర నిజంగా వాక్యం ఉంది, నువ్వు నిజంగా విశ్వాసవి, నువ్వు నిజంగా వాక్యం వింటున్నావు, నువ్వు నిజంగా అన్నీ చేస్తున్నావు, దేవుని మందిరంలో పరిచయం చేస్తున్నావు, అన్నీ చేస్తున్నావు, కానీ వాక్య ప్రకారంగా నీ క్రియలు లేవు. వాక్య ప్రకారం క్రియలు లేనప్పుడు నువ్వు బుద్ధిహీనుడు అవుతావు, దేవుని శిక్షకు పాత్రులం అయిపోతాం. ఎంత భయంకరమైన మాట చూడండి. దేవుని ఎరుగుదామని వారు చెప్పుకుంటారు. ఇలా చూడండి, వీళ్ళందరూ అడిగితే ఏమంటారు తెలుసా? మా అంత విశ్వాసాలు ఎవరు లేరు, మా అంత గొప్పగా మా అంత గొప్ప సంఘం లేదు, మా అంత గొప్ప పరిచర్య లేదు, మా అంత గొప్ప ఫెలోషిప్ లేదు, మా అంత గొప్ప సంఘాలు డినామినేషన్ లేవు, నా అంత గొప్ప విశ్వాసి ఎవరూ లేరు అని చెప్పుకుంటారు. కానీ వారి క్రియలు చూస్తే ఎలా ఉంటాయి? భయంకరంగా ఉంటాయి. దేవుని సన్నిధికి వస్తారు, వాక్యం వింటారు, వాక్యం చెబుతారు, అన్నీ పాటిస్తారు, సంఘంలో చేయాల్సిన పరిచర్యలు అన్నీ చేస్తారు. కానీ వాళ్ళు బ్రతికి ఎలా ఉంటాయి తెలుసా? రహస్య జీవితాలు ఉంటాయి వాళ్ళకి. ఏముంటాయి? రహస్య జీవితాలు ఉంటాయి. దేవుడు చూస్తున్నాడని వాళ్ళు తెలియట్లేదు. చూసారా ఎలాంటి వాళ్ళు? దేవుడు ఉన్నాడని నమ్మారు, దేవుడు విచారణ చేస్తాడని తెలిసి అయినా పాపం చేస్తున్నారు. వీళ్ళంతా దేవునికి దేవుడు లేడని నమ్మే బుద్ధిహీనుల కంటే, ఇలా చూడండి, దేవుడు లేడని నమ్మే బుద్ధిహీనుల కంటే, దేవుడు ఉన్నాడని నమ్మి విచారణ చేయడనుకున్న బుద్ధిహీనుల కంటే ఎవరు మరీ ఎక్కువగా దేవుడిని బాధించేవారు? ఏళ్లే. అంటే ఈ 3వ కేటగిరీ. అంటే దేవుడు ఉన్నాడని నమ్మారు, విచారణ చేస్తాడని తెలుసు, అయినా పాపం చేస్తున్నారు. దేవుడికి ఎక్కువ బాధ కలిగించే వాళ్ళు ఏళ్ళు కాదు, అన్నీ తెలుసు, దేవుని మనసు తెలుసు, వాక్యం అంటున్నారు, అయినా సరే చేయట్లేదు, అయినా సరే బ్రతకట్లేదు. ఏంటి? ఫోన్ వస్తుంది టక్కమని, చర్చ నుంచి బయటకు వచ్చి గుసగుసలు ఆడుకుని ఏదో మాట్లాడుకుని పోతుంటారు. ఎవరితో మాట్లాడాడో, ఎవరితో మాట్లాడుతుందో ఎవరికీ తెలియదు. కానీ దేవుడికి తెలుసా తెలీదా? దేవుడికి తెలుసా తెలీదా? నీ వేషాలు తెలుసా తెలీదా? నాకు తెలియకపోవచ్చు, లేకపోతే పక్కన వాళ్ళకి తెలియకపోవచ్చు. నీ అడుగులు ఎక్కడికి వెళ్తున్నాయో, నీ మనసు ఎక్కడికి వెళ్తుందో, నువ్వేమేమి కార్యాలు వెలగబెట్టొచ్చి మందిరంలో కూర్చుంటున్నావో దేవుడికి తెలీదా? దేవుడికి తెలుసు. దేవుని కళ్ళు కప్పి నాశనానికి వెళ్ళిపోకూడదు మనం. ఇట్టి బుద్ధిహీనతో అసలు ఈ 3 కేటగిరీలో ఉండకూడదు మనం, ఎందులోనూ ఉండకూడదు అనుకోండి. కానీ ఎక్కువ దేవుడికి బాధ పెట్టే వాళ్ళు ఎవరు? ఈ 3వ రకం. వీళ్ళు ఎవరంటే వీళ్ళు దేవుని మందిరంలో ఉంటారు. వీళ్ళు ఎక్కడ ఉంటారు? వీళ్ళు దేవుని మందిరంలో ఉంటారు. ఇది దేవుని మందిరంలో బుద్ధిహీనులు ఉంటారా? విడ్డూరంగా లేదు మాట. దేవుని మందిరంలో బుద్ధిహీనులు ఉంటారా? ఎవరుంటారు? భక్తులు ఉంటారు కదా. మరి దేవుని మందిరంలో ఎవరు ఉండాలి? భక్తులు ఉండాలి. కానీ దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ? వారి క్రియల వలన దేవుని ఎరుగమన్నట్టున్నారట. ఇలా ఇదేంటి ఇలా ఉన్నారంటే, ఇలా దేవుడు తెలియదు వీళ్ళకి అన్నట్టు ప్రవర్తిస్తున్నారట. ఒక మాట ఉదాహరణగా మచ్చు కుదులుతున్నాను చెప్తున్నా వినండి. మన బాహ్య స్వరూపం
మన శరీరాన్ని మనం అందంగా కనపడాలని చూసుకుంటాం. ఎంతవరకు అంటే కొంతవరకు దేవునికి అంగీకారంగా ఉన్నంత వరకు ఓకే, బాగా వినండి. దేవునికి అంగీకారంగా ఉన్నంత వరకు ఓకే, వాక్యానుసారంగా ఉన్నంత వరకు ఓకే. ఈ దేహం కోసం మనం ఏం చేస్తూ ఉంటామంటే దాన్ని ఎన్నో రకాలుగా పోషిస్తాం, ఎన్నో రకాలుగా దాన్ని ఏం చేస్తామంటే ఒక వస్త్రాలతోనూ లేకపోతే ఇంకో దాంతోనూ మేకప్లతోనూ రకరకాలతోనూ ఏదో చేసి ఏదోలా చూపించాలనుకుంటారు మనిషి. నా మాట బాగా మనసు పెడితే మనసులో అనుకోకపోతే అవన్నీ చేసుకుంటారా? మనసులో ఉంటేనే కదా బయటికి కనపడుతుంది. నువ్వు కనిపించని ఎక్స్టర్నల్ ఎపీరెన్సే నీకు బయటికి కనపడి నీ రూపము, నీ డ్రెస్ సెన్స్, వాళ్ళు వేసుకునే బట్టలే అతని మనసును ప్రతిబింబింప చేస్తే చేయవా? మళ్ళీ అర్థమైందో అర్థం లేదో, నువ్వు వేసుకునే వస్త్రధారణ, నువ్వు నడిచే తీరు కంటే నువ్వు కనిపించే విధానం, పైకి నువ్వు కనిపించే బట్టలు, వస్త్రధారణ అన్నీ కూడా ఇతను ఏంటనేది, నీ మనసు ఏంటనేది కొంత అయినా చెప్పదా? ఒక కవి, ఇంగ్లీష్ కవి ఏమన్నాడంటే ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్ అన్నాడు. ఫేస్ అట, మన మొహం అట, ఇండెక్స్ అట దేనికి? నీ మనసును నీ మొహంలో చూపిస్తుంది. నువ్వు బాధగా ఉన్నప్పుడు ఒకలా ఉంటుంది ఎక్స్ప్రెషన్, ఆనందం సంతోషం పట్టలేనప్పుడు నీ మొహం ఎక్స్ప్రెషన్ ఒకలా ఉంటుంది. అంటే నీ హావభావాలలో నువ్వేం చూపిస్తున్నావు, నీ మనసు ఆనందంగా ఉందో, దుఃఖంగా ఉందో, కోపంగా ఉందో, బాధగా ఉందో, విచారంగా ఉందో అన్నీ ఎక్కడ కనపడతాయి? నీ మొహంలో కనపడవు. ఏంట్రా అలా ఉన్నావు అంటారు ఒక్కొక్కసారి మనలే. ఈరోజు ఏంటి డల్లగా ఉన్నావు, ఈరోజు ఏంటి చాలా హుషారుగా ఉన్నావు ఏంటి రోయ్ అంటారు. ఎందుకు? నీ మొహమే చెప్పేస్తుంది. ఇక నిన్ను చూస్తే, నీ గెటప్ చూస్తే, ఒక్కొక్కడు బట్టలు అవి చూస్తుంటే, ఒక్కొక్కడు క్రాఫ్ అది చూస్తుంటే ఎలా ఉంటారు వాళ్ళు? వీళ్ళని చూస్తే వీళ్ళు అసలు దేవుని బిడ్డలా అనిపిస్తుంది, అనిపించట్లేదా? వాళ్ళ క్రాఫ్లు, వాళ్ళ డ్రెస్సులు వాళ్ళు చూస్తే వీళ్ళంటే దేవుని బిడ్డలు అనేటట్లుగా ఉంటారు. వీళ్ళు ఉంటారా? మరి వాళ్ళు దేవుణ్ణి ఎరుగమన్నట్టే ఉన్నారు. మళ్ళీ ఆ మాట చదువుతున్నాను చూడండి. దేవుని ఎరుగుద్దామని వారు చెప్పుకుంటారు. మేము క్రైస్తవులమని చెప్పుకుంటారు, దేవుని మందిరంకి వెళ్తామని చెప్పుకుంటారు, దేవుని వాక్యం వింటారని చెప్తారు, మేము దేవుని మందిరంలో పరిచర్య చేస్తున్నామని కూడా చెప్పుకుంటారు. కానీ వాళ్ళ వస్త్రధారణ, వాళ్ళ ఎపీరెన్స్ చూస్తే, బాహ్య రూపం చూస్తే ఎలా ఉంటుంది? ఈడు అసలు దేవుణ్ణి నమ్ముకున్నాడు, ఎలా ఉన్నాడేంటి అన్నట్టు ఉంటాడు. ఈ మాటలు నొప్పిస్తాయి. ఎందుకంటే నువ్వు చేసేది ఇది తప్పురని దేవుని వాక్యం వచ్చినప్పుడు ఖచ్చితంగా నీకు బాధ వచ్చేద్ది. ఎందుకంటే నీకు నచ్చలేదు కదా. మరి మహారాజైన దావీదు తప్పు చేశాడు, వ్యభిచారం చేశాడు. తన సైనికుని భార్యతో పాపం చేసి, వ్యభిచారం చేసి, తన భర్తను కూడా చంపించి, ఇంకా అనేక రకాల పాపాలు చేసేసినప్పుడు ఆ సందర్భంలో దేవుడు నాతానైన దైవ సేవకుని పంపించి హెచ్చరించినప్పుడు దావీదు నీలాగా మొహం ముడుచుకోలేదు. మొహం ముడిచేసుకుని దేవుని సేవకుని తిట్టుకున్నాడా? పాస్టర్ గారిని తిట్టుకున్నాడా? నిజమైన సేవకుడు, నిజమైన పాస్టర్, నిజమైన సేవకుడు, దైవ సేవకుడు ఖచ్చితంగా నీలో ఉన్న తప్పులను ఎత్తు చూపించే వాక్యాల ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడు. నచ్చరు అలాంటి వాళ్ళు. నచ్చుతారా? ఇప్పుడు ఈ మాటలు నచ్చుతాయా? నచ్చవు. ఈ మాటలు నా మాటలా, బైబిల్లో ఉన్న మాటలా? ఈ మాటలు ఎవరు మాట్లాడారు? దేవుడు మాట్లాడు, పరిశుద్ధాత్ముడు రాసిన మాటలా? నేను రాసుకొచ్చేసి నీ బైబిల్. అందుకే నేను చెప్తున్నాను, రెఫరెన్స్ ఎందుకు చెప్తున్నాను? నేను రాసుకున్న బైబిల్ కాదు, మీ దగ్గర ఉన్న బైబిల్లో ఇదే మాటలు ఉన్నాయి. అందరి బైబిల్ ఒకటే, దేవుడు ఇచ్చిన మాటలు ఇవే. నేను చెప్తున్నాను, ఆ రెఫరెన్స్ చూడండి. మీ అందరికి రెఫరెన్స్లు ఎందుకు చెప్తున్నా? ఉందో లేదో మీకు చూడడానికి కూడా బాధ చాలా మందికి. తీరసలా ఎవడో ముందు ఒకటి చదివేసాడు అనుకోండి, వెనక వాళ్ళంతా ఆగిపోతారు, తీద్దామని ట్రై చేస్తారు, ఇలా తీస్తుంటారు. ఈలోపు ఎవరో చదివేస్తారు ఇలాంటి వాళ్ళు. అప్పుడు మంద కాదులని తోసేస్తారు, పక్కకి బైబిల్ మూసేస్తారు. వీళ్ళు ఏమనాలి? అసలు ఉందో లేదో చూసుకోవాలా? దేవుడు మాట్లాడుతున్నా చూసుకోవాలా? నా తండ్రి, నా దేవుడు, ఆయన మనసు ఏంటో చెప్తున్నాడు. నేను ఎలా ఉంటే ఆయనకి నచ్చుతాను. నీ భర్తకు నువ్వు ఎలా ఉండాలో నువ్వు అలా రెడీ అవుతావా? అవుతారా? ఎవరు స్త్రీలు తమ భర్తలకు ఎలా నచ్చితే అలా ఉండాలని కోరుకుంటారు. అది కరెక్ట్. అది నీ భార్యకి ఎలా ఉండాలనుకుంటుందో అలా ఉండాలనుకుంటారు భర్తలు. అది కరెక్టే. మరి నీ తండ్రి అయిన దేవుడు నువ్వు ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు. ఆ కోరిక ఏంటో బైబిల్లో ఉంది, ఆ మనసంతా ఉంది. ఇదే వాక్యాలు అందిస్తున్నాడు దేవుడు. మరి అందించినప్పుడు నువ్వు సరి చేసుకోవాలి కదా, కోపగించుకోవాలా? సరి చేసుకోవాలా, కోపగించుకోవాలా? సరి చేసుకుంటే దేవునికి దగ్గర అవుతావు. దేవుడు ఇచ్చే గొప్ప దీవెన నువ్వు పొందుకుంటావు. దావీదు గారు వచ్చి నాతాననే ప్రవక్త వచ్చి హెచ్చరించినప్పుడు, గద్దించినప్పుడు, నేను మహారాజు, నువ్వెవడరా నాకు చెప్తానికి పాస్టర్ అని ఏమైనా కోపడ్డా? నువ్వెవడరా నాకు చెప్తాకి ఈ మాటలని ఏమైనా కోపపడ్డా? అధికారం ఉంది,
రాజరికం ఉంది, రాజు, అన్నీ ఉన్నాయి. అయినా సరే వెంటనే ఏమయ్యాడు తెలుసా? సింహాసనం అనేది ఉంది, కింద దిగే పడేటండి. ఇంకా సింహాసనం మీద ఇంకో సింహాసనం మీద ఎక్కేలా. మనకైతే ఎక్కేస్తాం, మన దగ్గర ఏమీ లేకపోయినా ఎక్కేస్తాం పైకి. ఇవ్వెవడు నాకు చెప్పేది? నువ్వు చెప్తే మేము వినాలా? నేనేం చెప్పట్లేదు ప్రియులారా, వాక్యం చెబుతుంది. ఆ వాక్యం దేవునిది. ఆ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీవు నచ్చకపోయినా దేవుడి మాట ఇదే. నీకు నచ్చకపోయినా దేవుడు మాట్లాడే మాటలు ఇవే బైబిల్లో ఉన్నాయి. దేవుని ఎరుగుదమని వారు చెప్పుకుందరట. దేవుడు అంటున్నాడు, వారి క్రియల వలన వాళ్ళు అసలు దేవుణ్ణి ఎరుగమన్నట్టే ఉన్నారట. ఏరా నీ క్రియలు ఏంటంటే, నువ్వు వెళ్ళి ఎక్కడ తిరుగుతుంటాడు తెలిసాడు? దేవుని మందిరంలో పరిచయం చేస్తుంటాడు, కానీ బయట ఎక్కడ తిరుగుతారు తెలిసాడు? ఎక్కడ తిరుగుతారు? వాళ్ళకి నచ్చిన చోట్ల ఏముంటాయి?